అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి చరిత్రలో ప్రప్రథమంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితుల ఇళ్లకెళ్లి పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. 11 మంది బాధితులకు 12 లక్షల రూపాయల CMRF చెక్కుల పంపిణీ. మదనపల్లిలో తెదేపా సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన. డ్రైవర్స్ కాలనీ పర్యటనకు విచ్చేసిన ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికిన ట్రాన్స్జెండర్స్. హృదయాలను కలిపే జాతీయ భాష ఉర్దూ. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లిలో అలరించిన అఖిల భారత ఉర్దూ కవి సమ్మేళనం. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి గ్రామీణ మండలం డ్రైవర్స్ కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు స్థానిక ట్రాన్స్జెండర్స్ ఘన స్వాగతం పలికారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కత్తి లక్ష్మణ, యుగంధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. ట్రాన్స్జెండర్స్ కాలనీలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యేకు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ట్రాన్స్జెండర్స్ కాలనీలో రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారి కష్టాలను ఎన్నికల ప్రచార సమయంలో పర్యటించినప్పుడు ట్రాన్స్జెండర్స్ కాలనీలో నెలకొన్న సమస్యలను స్వయంగా తెలుసుకుని వారి రోడ్డు సమస్యను పరిష్కరించేందుకు నేడు 5.5 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డును మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వారి కష్టాలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ట్రాన్స్జెండర్స్ తో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుట్టొల్ల రమణ, విక్రమ్, నాగబాలప్ప గారి, వెంకటరమణ, నటశేఖర్, షంషీర్, బద్రి, జేసీబీ వేణు, పూల మురళి, నాయ బ్రాహ్మణ సంఘం మంజునాథ్, SM రఫీ, దాదు, పద్మనాభ, కార్తిక్, గురుమూర్తి, హైస్కూల్ కమిటీ చైర్మన్ సోని, శ్రీనివాసులు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. దూరంగా ఉన్నాను. ఏ సమస్యలు ఉన్నాయో, ఎవరు ఏమేమి బాధపడుతున్నారు అని చెప్పి నిరంతరం మనం ప్రజల్లో ఉండాలా, ప్రజా సమస్యలు చూడాలా, వాళ్ళని పరిష్కార మార్గంలో పెట్టాలా, ఒక మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పి ఒక ఆకాంక్షతో మనం పనిచేస్తున్నాం. దానికి భాగంగా ఈ రోజు అయితే రహమత్ నగర్ కాలనీకి 5.5 లక్షల రూపాయలతో రోడ్ అడిగారు. నేను ఇప్పుడే చెప్పినాను యుగంధర్కి, మేము లక్ష్మణ్ వీళ్ళిద్దరూ ఉండి తక్షణం ఈ రోడ్ కంప్లీట్ చేస్తారు. ఒక వారంలో రోడ్ వేయాలి, మళ్ళా లేట్ లేదు, ఒక వారంలో రోడ్ వేయాలా. ఇవే కాకుండా వీళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా రేపు ఇంకా చుట్టుపక్కల ఉన్న కాలనీస్ కన్నీ ఇస్తాము. నిన్న జిల్లా కలెక్టర్ గారు కూడా కలిసాం మనము. గౌరవ కలెక్టర్ గారు కూడా చాలా పాజిటివ్ గా స్పందించారు. కాకపోతే EGS సభ్యత్వం నమోదు చేసుకోవాలని వెళ్ళిన తర్వాత దానికి ఆ నమోదు చేసుకుంటే మీరు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పెద్దలు ఏ విధంగా పనిచేస్తున్నారో ఆయన నాయకత్వానికి మీరు బలపరిచినట్లయితే అదే విధంగా ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యత కలిగిన పార్టీ. ముస్లిం మైనారిటీస్ కోసం ఎక్కడ ఏ రోజు కూడా వాళ్ళ కష్టం కలిగించే పని చేయలేదు. ఇక్కడ చాలా మంది మైనారిటీస్ ఉన్నారు, మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్ మనందరి అభిమాన నాయకులు శ్రీ మహమ్మద్ షాజహాన్ బాషా గారు ఈరోజు డ్రైవర్స్ కాలనీకి వచ్చి వారి 30 ఏళ్ల కళ రోడ్డు వరకు ఈరోజు శాంక్షన్ చేయడం భూమి పూజ చేయడం జరిగింది. తరువాత ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి ఇక్కడ విచ్చేసిన మన గౌరవనీయులైన శాసనసభ్యులు శ్రీ షాజహాన్ అన్న గారికి, అదేవిధంగా వేదిక పైన కూర్చున్న వారికి, ముందు వరుసలో ఉన్న మన తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ఆడపడుచులకి, అదేవిధంగా పత్రికా విలేకరులకి నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మదనపల్లిలో ప్రజల కోసం రాత్రింబవలు కష్టపడి తన ఆలోచన రాష్ట్ర చరిత్రలోనే ఎవరూ చేయలేని విధంగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను బాధితుల ఇంటికెళ్లి అందజేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.
మదనపల్లి నియోజకవర్గంలో వివిధ కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థిక ఇబ్బందులతో ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్జీ పెట్టుకున్న బాధితులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదివారం బాధితుల ఇంటికెళ్లి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చికిత్సలు పొందుతూ ఆర్థిక ఇబ్బందులకు లోనైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరు అయ్యాయని, వాటిని బాధితుల ఇంటికి వెళ్లి పంచిపెట్టడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. పేదవారికి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, అందుకు నిదర్శనంగానే తాను బాధితుల ఇంటికి వెళ్లి చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మదనపల్లి మండలంలో 11 మంది బాధితులు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అర్జీ పెట్టుకుంటే 11 లక్షల రూపాయల నిధులు విడుదల కావడం, అది పేదవారికి చేర్చడం తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యతను తెలియజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాగార్జునబాబు, కోటారుపల్లి వేణు, కత్తి లక్ష్మణ, మున్నా నాయక్, మంజునాథ్, శంషీర్, బద్రి, జేసీబీ వేణు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం పాలనలోకి వచ్చి 4 నెలలు అయింది. 5వ నెల నడుస్తూ ఉంది. ఈ 5 నెలలకు గాను దాదాపు ఈరోజు 12 మందికి 12 లక్షల రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి ఇవ్వడం జరిగింది. వాళ్ళు వేరే వేరే హాస్పిటల్స్లో వాళ్ళ అవసరాల మేరకు వాళ్ళు ఉన్న అనారోగ్యం కారణంగా కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంట్కి 12 లక్షలు అంటే 6.5 లక్షలు, ఇంకోటి కూడా అవి కూడా చెక్కులు వస్తున్నాయి. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజా అవసర ప్రభుత్వం, ప్రజా సంక్షేమ ప్రభుత్వం, ప్రజా సంకల్ప ప్రభుత్వం ఈరోజు పూర్తి బాధ్యత వహించి ప్రజల కోసం నిరంతరం ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. తప్పకుండా ఇంకా ఎవరైనా సీఎంఆర్ఎఫ్లు మీ ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టుకొని 4 నెలల లోపల మీరేమైనా డబ్బులు పెట్టింటే ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి మీకు ఇప్పించే బాధ్యత మాది అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో మా రామకృష్ణ ఎన్నో ప్రభుత్వాలు మారినా ఇసుక నూతనపల్లికి తలరాత మారలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే షాజహాన్ బాషా 40 సంవత్సరాల నుంచి వీధి రోడ్ల సమస్య శాశ్వత పరిష్కారం చేశారని హర్షం వ్యక్తం చేసిన టీడీపీ సీనియర్ నాయకులు జయరాం యాదవ్. మదనపల్లి గ్రామీణ మండలం కొండామరిపల్లి పంచాయతీ ఇసుకనూతపల్లి వీధి రోడ్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. గత 40 సంవత్సరాల నుండి అనేక మంది నాయకులు మారినా, ప్రభుత్వాలు మారినా ఇసుకనూతపల్లి పరిస్థితి మారలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఇసుకనూతపల్లి సీనియర్ నాయకులు జయరాం యాదవ్, రమణ యాదవ్ పల్లెలోని రోడ్ల దుస్థితి వెళ్లబుచ్చారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇసుకనూతపల్లి రోడ్ల సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేశారు. దాదాపు 1 లక్ష రూపాయలతో ఇసుకనూతపల్లి రోడ్లను శాంక్షన్ చేపించాడు. ఇసుకనూతపల్లి ప్రజలు ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు కృతజ్ఞతలు తెలిపారు. హృదయాలను కలిపే జాతీయ భాష ఉర్దూ అని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. స్థానిక బెంగళూరు బస్టాండ్లోని బడే మకాన్ హజ్రత్ కాదర్ షా ఔలియా దర్గా ఉరుసు మహోత్సవాలలో భాగంగా జరిగిన అఖిల భారత ఉర్దూ కవి సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉర్దూ భాష మాధుర్యాన్ని వివరించారు. స్వాతంత్ర సంగ్రామంలో ఉర్దూ భాష ప్రధాన భూమిక పోషించిందన్నారు. భారతీయులను ఉత్తేజపరచుటకు వందలాది విప్లవ గాయాలను ఉర్దూ భాషలో రచించటం జరిగిందన్నారు. ఉర్దూ భాష మన దేశంలో పుట్టి పెరిగిన భారతీయ భాష అన్నారు. ఎందరో ముస్లిమేతరులు ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. ఉర్దూ భాషలో నిర్వహించే ముషాయిరాలు జాతీయ సమైక్యతకు దోహదపడతాయన్నారు. ఇందులో భక్తితో కూడిన కవితలతో పాటు సమాజాన్ని మేల్కొలిపే కవితలు, గజల్స్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయన్నారు. ఉర్దూ భాషాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం దేశ నలుమూలల నుంచి వచ్చిన ఉర్దూ కవులు తమ కవిత్వంతో అందరినీ విశేషంగా అలరించారు. మహాప్రవక్త హజరత్ మహమ్మద్ గారి జీవితంపై నాత్ కవితాగానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఉర్దూ కవులను ఇటీవల రాష్ట్ర ఉర్దూ అకాడమీ నుంచి వివిధ పురస్కారాలను అందుకున్న మహమ్మద్ షాహిద్, డాక్టర్ మహమ్మద్ నకీవుల్లా ఖాన్, డాక్టర్ ఇమాం కాసిం సాకి, కేసీ కరీముల్లా ఖాన్, జాఫరుద్దీన్లను దుస్సాలువా జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో దర్గా ముతవల్లి మఖాన్ దార్ సయ్యద్ హాషిం, ఉర్దూ కవి సమ్మేళనం కన్వీనర్ పఠాన్ మహమ్మద్ ఖాన్, కార్యదర్శి కమర్ అమీనీ, సౌదీ అరేబియాలోని మదీనా విశ్వవిద్యాలయ అర్చకులు ఇనాయత్ అమీన్, సర్వశిక్ష అభియాన్ మాజీ సెక్టోరల్ ఆఫీసర్ చంద్రశేఖర్ నాయక్, రూఠా నాయకులు ఇస్మాయిల్,
సిబాత్ ఉర్ రెహమాన్, నాదిర్ షావలి, షరాఫత్ అలీ ఖాన్ దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఉర్దూ కవులు పాల్గొన్నారు. మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం ఉదయం 76వ ఎన్సీసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కె కృష్ణారెడ్డి, వైస్ ఛాన్సలర్ యోగి వేమన విశ్వవిద్యాలయం కడపచే ఎన్సీసీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 1948లో స్థాపించబడిన ఎన్సీసీ భారతదేశంలోని యువతలో క్రమశిక్షణ, దేశభక్తి మరియు కర్తవ్య భావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది అని అన్నారు. ఎన్సీసీ పాత్ర క్యాడెట్స్లలో నాయకత్వం మరియు జట్టు కృషిని పెంపొందించడానికి మరియు భవిష్యత్ నాయకులను మరియు బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దడానికి లక్ష్యంగా ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. ఐక్యతతో, క్రమశిక్షణతో అందరూ కట్టుబడి ఉండాలని, స్నేహభావంతో ముందుకు సాగాలని క్యాడెట్స్ తో అన్నారు. ప్రతి క్యాడెట్ సేవా దృక్పథం కలిగి ఉండాలని, దేశానికి సమస్య వచ్చినప్పుడు ఓ సైనికుడిలా పనిచేయాలని ఆయన అన్నారు. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఎన్సీసీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో మొక్కలను నాటారు. అత్యవసర సమయాలలో సేవలు అందించేందుకు ఎన్సీసీ క్యాడెట్స్ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కమల్ బాషా, ఎన్సీసీ క్యాడెట్స్ పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం MN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.